అనేక రాష్ట్రాల్లో 2, 1 హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ అన్ని రాష్ట్రాల్లో 1, 2, 1, 2 చొప్పున అన్ని ఆల్ ఇండియా లెవెల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ ఏంటిది అని అంటే బహుజనులను కల్పించడానికి, ఎస్సీలలో ఐక్యత తీసుకురావడానికి పెద్ద ఎత్తున ఉద్యమం చేసినటువంటి చరిత్ర ఉంది. ఆ తర్వాత మళ్ళీ 57కి వచ్చేటప్పటికి మళ్ళీ 57లో మళ్ళీ మన తెలుగు ప్రాంతంలో 1, 2 పడిపోయింది. మళ్ళీ ఈశ్వరీబాయి, ఆ తర్వాత ఎల్లారెడ్డి, ఇంకా కొన్ని చోట్ల మాత్రమే అక్కడక్కడ గెలుపొందడం జరిగింది. రిపబ్లికన్ పార్టీ వచ్చేటప్పటికి ఇంకా కొంచెం ఏంటిది అని అంటే మూమెంట్ తగ్గిపోయినటువంటి చరిత్ర ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ అప్పటికే ఈ 1956 వచ్చేటప్పటికే చనిపోయే చివరి దశలో ఉన్నప్పుడే ఈ ఎస్సీ ఆల్ ఇండియా ఎస్సీ ఏదైతే షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ పార్టీని ఇతర వర్గాలతోటి అంటే ఇతర బీసీలను, ఇతర ముస్లింలను అన్ని వర్గాలకు అందుబాటులో ఉండే విధంగా దీన్ని విస్తృతపరచాలనే ఆలోచనకు వచ్చేసి ఏదైతే అమెరికాలో అబ్రహాం లింకన్ ఎవరైతే నల్లజాతుల ప్రజానీకంకి అండగా నిలబడి ఈక్వాలిటీ, లిబర్టీ ఏదైతే ఆ నినాదాలు, అద్భుతమైనటువంటి నినాదాలు ఇచ్చినటువంటి అమెరికన్ గవర్నమెంట్ లింకన్ అని అంటే చాలా ఇతనికి ఇంట్రెస్ట్, చాలా ప్రేమ. కాబట్టి దాంతో ఏంటిది అక్కడ ఆ పార్టీ పేరు రిపబ్లికన్ పార్టీ, అక్కడ అమెరికాలో అబ్రహాం లింకన్ ఏదైతే ఇచ్చినటువంటి పార్టీ దాన్ని స్ఫూర్తిగా తీసుకొని రిపబ్లికన్ పార్టీ అని పేరు పెట్టాలని చెప్పి నిర్ణయించుకొని పేరు కూడా నామకరణం చేశాడు. దానికి రూపకల్పన చేయడానికి రామ్ మనోహర్ లోహియని కలిశాడు. విస్తృతంగా అందరినీ కలుపుకురావడానికి రామ్ మనోహర్ లోహియ తోటి చర్చించాడు. తమిళనాడుకు పోయి పెరియార్ రామస్వామితో చర్చించాడు. సోషలిస్టు నాయకులతోటి అశోక్ మెహతా వీళ్ళందరూ పెద్ద పెద్ద నాయకులతోటి వీళ్ళందరితో చర్చించాడు. చర్చిస్తున్న క్రమంలోనే చివరికి ఆరోగ్యం అంతా కూడా క్షీణించింది. చివరికి ఏంటిది అని అంటే ఆయనకి ఎప్పటి నుంచో కోరిక ఉంది, నేను చనిపోయే లోపలైనా బుద్ధిజాన్ని స్వీకరించాలి, బుద్ధిజమే హిందూయిజానికి ఆల్టర్నేటివ్గా ఒక శక్తివంతమైంది, చాలా రాడికల్గా ఉంటుంది అని ఆయనకు అనిపించి వెంటనే ఏంటిది అని అంటే బౌద్ధ మత ఏదైతే దాన్ని స్వీకరించాలనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఆయన పార్టీ పేరు ఖరారు చేశాడు, మేనిఫెస్టో తయారు చేశాడు, అన్ని ఖరారు చేశాడు. కానీ ప్రకటించడానికి ముందే అతను చనిపోవడం జరిగింది. కాబట్టి చనిపోయిన తర్వాత ఏంటిది అని అంటే రిపబ్లికన్ పార్టీని ఏదైతే అంతకుముందు ఆల్ ఇండియా షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ అనే పేరుందో దాన్ని మార్చి అప్పుడు రిపబ్లికన్ పార్టీ తోటి మళ్ళీ కొత్త పార్టీ ఆవిర్భవించింది. 1957లో ఎన్నికలు వచ్చాయి. 1907లో ఎన్నికలు వచ్చాయి కానీ ఇది రిజిస్ట్రేషన్ కాలేదు. చివరికి మళ్ళీ ఆల్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ ద్వారానే పోటీ చేయడం జరిగింది. పోటీ చేసి అక్కడక్కడ ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలు, ఉత్తరప్రదేశ్లో 2 లోక్సభ స్థానాలను గెలిచింది, 8 అసెంబ్లీ స్థానాలను గెలిచింది. దాదాపు ఏంటిది అని అంటే 4-5 లోక్సభ స్థానాలు మొత్తం గెలుపొందడం జరిగింది. ఆ విధంగా అనేక రాష్ట్రాల్లో మొత్తం ఏంటిది అంటే అంబేద్కర్ చనిపోయిన తర్వాత కూడా రిపబ్లికన్ పార్టీ ఉత్తర భారతదేశంలో కూడా ఎమ్మెల్యే, ఎంపీ సీట్లను 2% ఓట్లు, 3%, 5% ఓట్లను మొత్తం ఏంటిదంటే స్వీకరించినటువంటి చరిత్ర ఉంది. ఉత్తరప్రదేశ్లో సీతాపూర్ అనే నియోజకవర్గం, లోక్సభ నియోజకవర్గం నుంచి అంబేద్కర్ పార్టీ నుంచి గెలుపొందడం జరిగింది. ఆగ్రా ప్రాంతంలో ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వచ్చాయి. కాబట్టి పెద్ద ఎత్తున రాజకీయ ఉద్యమాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ నిర్వహించినటువంటి చరిత్ర ఉంది. ఆ తర్వాత ఆర్బీఐ మళ్ళీ కొద్ది రోజులకే చెక్కలు ముక్కలుగా 3, 4, 5 గ్రూపులుగా విడిపోయి ఒక గ్రూపు కాంగ్రెస్కి అనుకూలంగా, ఇంకొకటి సోషలిస్ట్ పార్టీలకు అనుకూలంగా, ఇంకొకటి వేరే రకంగా ఈ విధంగా తయారై కొంత ఏంటంటే డిస్టర్బ్ అవుతున్నటువంటి పరిస్థితిలోనే అప్పుడు ఏంటిది అని అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రధానంగా ఏంటిదంటే 3 రాజకీయ పార్టీల స్థాపకులు కారణం. ఆయన చేసిందంతా రాజకీయ ఉద్యమమే. ఒకవైపు మిగతా కార్యక్రమాలు చేసినా ప్రధానమైనటువంటి గుండెకాయ ఉద్యమం రాజ్యాధికారమే మాస్టర్ కీ అనే ఒక ప్రధానమైనటువంటి ఏజెండాతోటే ముందుకెళ్లడం జరిగింది. కాబట్టి విద్యా, ఉద్యోగ రంగాల్లో, రాజకీయ రంగాల్లో బడుగు బలహీన వర్గాలు ఎంటర్ అయితేనే ఈ దేశానికి విముక్తి అవుతుంది. పాలకులు కావాలి, కాబట్టి సపరేట్ ఎలక్టరేట్ కావాలి, సపరేట్ సెటిల్మెంట్ కావాలి. అదేవిధంగా ఏంటిది అంటే మేము మైనారిటీలమే అనే ఉద్యమాన్ని చేశారు. మీకు తెలుసో తెలియదో, అంతకుముందు ముస్లింలు మేము ఈ దేశంలో మైనారిటీలం కాబట్టి మాకు సపరేట్ ఎలక్టరేట్ ఇవ్వండి, మాకు సపరేట్ ఐడెంటిటీ ఇవ్వండి అని ఎట్లా పోరాటం చేశారో బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఎస్సీల కోసము అసలు ఎస్సీలే అసలైన మైనారిటీలు అని అంటాడు. ఎందుకు? ఈ ఎస్సీ అట్టరాని కులాలంతా గ్రామానికి దూరంగా వెలివేయబడి ఉంటాయి, వాళ్ళ పల్లెలన్నీ వేరుగా ఉంటాయి, అసలు వీళ్ళతో సంబంధమే లేదు, హిందువులతో సంబంధమే లేదు. అటువంటి అప్పుడు మేము నిజమైన మైనారిటీలం, మాకు మైనారిటీ హోదా ఇచ్చి మీరు సపరేట్ ఎలక్టరేట్ ముస్లింలకు ఇచ్చినట్టుగానే మాకు సపరేట్ ఎలక్టరేట్ ఇవ్వండి అని మళ్ళా ఉద్యమాన్ని ప్రారంభించాడు. ఎప్పుడు? మళ్ళీ ఆల్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ అనే పార్టీ 1942లో ఏర్పడ్డప్పుడు మొదటి రోజే తీర్మానం చేశాడు, 3 తీర్మానాలను చేశాడు. ఏమని? సపరేట్ సెటిల్మెంట్ ఏర్పాటు చేయాలి, మా అంటరాని కులాలకు సపరేట్ ఎలక్టరేట్ ఇవ్వాలి, మమ్మల్ని మైనారిటీలుగా గుర్తించి మొత్తం ఏంటంటే మాకు సపరేట్గా మొత్తం అన్ని రంగాల్లో వాటా కల్పించాలి అని 3 తీర్మానాలు చేశాడు బాబాసాహెబ్ అంబేద్కర్.
1932లో పూనా ఫ్యాక్టరీనేమో ఒప్పందం జరిగింది, కానీ అది బలవంతంగా గాంధీ ద్వారా రుద్దబడినటువంటిది. కాబట్టి ఆయన అంతటితో ఆగలేదు, మళ్ళీ మొదలు పెట్టాడు. 1942కి వచ్చేటప్పటికి మళ్ళా సపరేట్ ఎలక్టరేట్ కావాలనే ఉద్యమాన్ని తీర్మానాలు చేస్తూ ఉద్యమాన్ని ప్రారంభించాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ విధంగా రాజకీయ ఉద్యమంలో కొత్త కొత్త మెలకువలు, అవసరమైన చోట ముస్లింలతోటి కలిసి జతగట్టాడు, అవసరం ఉన్న చోట వేరే వాళ్ళతోటి కలిశాడు, ఏది కమ్యూనిస్టు గ్రూపులతో పనిచేశాడు, సోషలిస్టు పార్టీలతో ప్రయత్నం చేశాడు. కాబట్టి అంబేద్కర్ కూడా రాజకీయ ఎత్తుగడలేసి అనేక రకాలుగా ప్రయత్నం చేసి బడుగు బలహీన వర్గాలకు ఒక ముందు చూపుతోటి ఒక భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్దేశించడానికి ప్రయత్నం చేశాడు. కాబట్టి అది ఆయన శక్తికి మించిన పని. ఆయన చేసిన కార్యక్రమాలన్నీ కూడా శక్తికి మించిన ఒక పెద్ద రివల్యూషన్, గొప్ప విప్లవమే. కాబట్టి ఇవి బాబాసాహెబ్ అంబేద్కర్ నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటివి. ఇక ఆ తర్వాత మన కళ్ళ ముందనే మనమందరం చూస్తుండగానే వచ్చినటువంటి పార్టీ కాన్షీరామ్ గారి పార్టీ. కాన్షీరామ్ గారు తర్వాత అదే పూనా పోవటం, అక్కడ పూనాలో ఉద్యోగిగా పనిచేయటం, డిఆర్డీఏలో పనిచేయటం, అంబేద్కర్ ఉద్యమం పరిచయం కావటం, అంబేద్కర్ ఉద్యమాన్ని జీర్ణించుకున్నటువంటి వ్యక్తిగా ఆర్పిఐలో పనిచేయడానికి ముందుకెళ్ళటం, ఆర్పిఐ 2-3 ముక్కలై చీలిపోయి ఒకరి మీద ఒకరు తిట్టుకుంటున్నటువంటి పరిస్థితిని గమనించటము, అంబేద్కర్ అసలు ఆయన ఎంత త్యాగం చేసి పునాదితోటి పార్టీని నిలబెడితే ఈ పార్టీని చెల్లాచెదురు చేస్తున్నారు, వీళ్ళంతా కూడా దాని పక్కదారులు పట్టిస్తున్నారు. ఒక ఆయన పోయి కాంగ్రెస్ పార్టీతోటి మిత్రత్వంతో పొత్తు పోయి, ఒక ఆయన ఇంకో దగ్గరికి పోయి సోషలిస్టుల దగ్గరికి పోయి, ఒకరు కమ్యూనిస్టుల దగ్గరికి పోయి, ఇట్లా రకరకాలుగా పోతుంటే చూసి ఆయన ఏంటిది అంటే కలత చెంది ఈ ఉద్యమాన్ని దీన్ని సరైన మార్గంలో పెట్టాలి అని చెప్పి అక్కడ అనేక అనుభవాలను గడించి అక్కడ ఉన్నటువంటి లోపాలను మంచి చెడ్డ అంతా అర్థం చేసుకొని చివరికి ఏంటిది అని అంటే ఆయన కూడా అక్కడ మొత్తం ఉద్యోగులను ఆర్గనైజ్ చేయడానికి తలపడ్డాడు. 1878లో బాంసెప్ అనే ఉద్యమాన్ని ప్రారంభించి అక్కడ నాసిక్లో ముందుగా అక్కడ ఉన్న ఉద్యోగులతోటి బాంబే, పూణే ఈ ప్రాంతాలన్నీ బాబాసాహెబ్ అంబేద్కర్కు గట్టి కేంద్రాలుగా ఉన్నటువంటి వాటన్నిటిని కూడా సోలాపూర్, నాగపూర్ ఇవన్నీ ముందుకు తిరిగి అక్కడ ఉద్యోగులను సమీకరించుకొని ఆ తర్వాత ఢిల్లీకి వెళ్ళాడు. ఢిల్లీలో ఉద్యోగులను సమీకరించాడు. ఆ తర్వాత ఏంటిది అని అంటే DS4కు మళ్ళీ ఏంటంటే శ్రీకారం చుట్టాడు. చిన్న చిన్న ఎజిటేషన్ ఉద్యమ కార్యక్రమాలను ప్రారంభించడానికి, బిఎస్పీ స్థాపనకు గ్రౌండ్ను ప్రిపేర్ చేసుకోవడానికి మళ్ళీ DS4 అనే ఉద్యమాన్ని ప్రారంభించాడు. దాని ద్వారా హర్యానాలో ఎన్నికలలో కూడా పోటీ చేశాడు DS4 ద్వారా కొన్ని చోట్ల. అంటే అప్పటికే ఒక రాజకీయ రంగంలోకి ప్రవేశించాలనే దృష్టికోణంలోకి వెళ్ళిపోయాడు. ఆ విధంగా 1984కు వచ్చేటప్పటికి బహుజన్ సమాజ్ పార్టీని ఏంటిది అంటే ఏప్రిల్ 14వ తేదీన మరి బహుజన్ అనే పదంతో అద్భుతమైనటువంటి పద ప్రయోగం. అంతకుముందు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆల్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ అనే పదాన్ని విస్తృతపరచాలి అని చెప్పి సోషలిస్టులతోటి, బీసీలతోటి, ముస్లింలతోటి చర్చలు జరిపి ఈ బహుజన ఉద్యమం లాగా మార్చాలని ఏదైతే అనుకున్నాడో ఆ కోరికనే ఈయన బహుజన్ అనే పేరు పెట్టాడు. అంబేద్కర్ యొక్క ఆశను గమనించే ఆయన భవిష్యత్తు ఏం చేయబోతున్నాడు అనే దాన్ని గమనించే బహుజన్ అనే పదం కరెక్ట్ గా సూటబుల్, అంబేద్కర్ అదే కోరుకున్నాడు అని చెప్పి బహుజన అనే పదం పెట్టి బహుజన్ సమాజ్ పార్టీ అని దాన్ని పెట్టి ఆయన మొత్తం రాజకీయ రంగంలోకి ప్రవేశించాడు. ఆయన మన కళ్ళ ముందరనే అద్భుతాలు చేశారు, మనమంతా కూడా చూసినటువంటి పరిస్థితి ఉంది. ఆయన కొత్త కొత్త ఎత్తుగడలను ప్రవేశపెట్టాడు. ఆయన ఒకటే చెప్పాడు, నేను ఉద్యమాన్ని ఎట్లా నిర్మించాలనేది అంబేద్కర్ నుంచి నేర్చుకున్నాను. కానీ మహారాష్ట్రలో అట్లా పనిచేసిన తర్వాత ఆయన అనుచరుల ద్వారా నేను ఏం నేర్చుకున్నాను అని అంటే ఏ విధంగా ఉండకూడదో, ఏ విధంగా ఉద్యమాన్ని నిర్మించకూడదో, ఏ విధంగా ఇతరులతోటి కలవకూడదు అనేదాన్ని నేను నేర్చుకున్నాను అని చెప్తాడు. అంటే అంబేద్కర్ అనుచరులు దాన్ని పక్కదారులు పట్టించారు. అంబేద్కర్ ఏమో స్ఫూర్తితోటి ఏంటిది అని అంటే భారతదేశంలో ఒక గొప్ప మార్గాన్ని వేసినటువంటి వ్యక్తిగా చెప్పి ఏంటిది అని అంటే ఆయన ఉత్తర భారతదేశంలో గుండెకాయ అయినటువంటి లక్నో ఏదైతే ఉత్తరప్రదేశ్ను పట్టుకున్నాడు అక్కడ కాన్సన్ట్రేషన్ పెట్టాడు. ఆయన వాస్తవానికి పంజాబీ వ్యక్తి, రామదాసే కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి, చమార్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన తర్వాత ఇక పెళ్లి చేసుకోవద్దు, మొత్తం బంధువులు లేరు, చుట్టాలు లేరు, ఎవరు లేరు అని మొత్తం ఏంటిదంటే ప్రకటించి మొత్తం జీవితాన్నే మొత్తం బడుగు బలహీన వర్గాల విముక్తి కోసం మొత్తం ఏంటిది అని అంటే అంబేద్కరిజాన్ని మళ్ళా పట్టాల మీద ఎక్కియటమే నా లక్ష్యం, దీని ద్వారానే పాలకులుగా చేయాలి. చెంచా ఏజ్ ఏదైతే బానిసలుగా ఉండి ఆయా పార్టీల్లో అడక తింటూ చిన్న చిన్న పదవుల గురించి, చిన్న చిన్న రాయితీల గురించి, చిన్న చిన్న బర్రె గొర్రె ఈ రాయితీల గురించి అడుక్కునే విధానం నుంచి ఈ జాతిని మొత్తం బయటికి తీసుకురావాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబెట్టాలి. ఓటమారా రాజ్ కుమారా నైచేలేగా అనే నినాదంతో ప్రారంభమైనటువంటి బహుజన్ సమాజ్ పార్టీ భారతదేశంలో పెద్ద ప్రకంపనాలని సృష్టించింది. అగ్రవర్ణాల గుండెల్లో, బ్రాహ్మణుల గుండెల్లో మొత్తం ఏంటిదంటే గుణపాల్లాగా కూర్చుకున్నటువంటి తీరును మనం గమనించాం.
భయపడిపోయారు, మొత్తం భయకంపితులు అయిపోయారు. 85% మేము, 15% మీరు పరిపాలిస్తారా? మేము ఓట్లేయడానికే ఉన్నామా? మేము జెండాలు మోయడానికే ఉన్నామా? ఈ పార్టీలు అన్ని కూడా మనువాద పార్టీలే. కాంగ్రెస్ పార్టీ నుంచి మొదలుకుంటే బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలు, సోషలిస్టు పార్టీలు, దాదాపు అన్ని పార్టీలు కూడా మనువాద పార్టీలే. ఇవన్నీ నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4 అని చెప్పి ఒక లిస్ట్ ఇచ్చేసి మొత్తం ఏంటిది అని అంటే ఇవన్నీ మనల్ని మోసం చేసే పార్టీలు. కాబట్టి వీటికి ఆల్టర్నేటివ్ గా, ప్రత్యామ్నాయంగా బహుజన సమాజాన్ని నిర్మించాలి. బహుజన సమాజాన్ని నిర్మించడం అని అంటే ఎస్సీలతోటి, చమార్లతోటి ప్రారంభమై, మహర్లతోటి ప్రారంభమైనటువంటి బహుజన ఉద్యమానికి ఎంబీసీలను యాడ్ చేయటం, బీసీలను యాడ్ చేయటం, మొత్తం అన్ని మైనార్టీ ముస్లింలను యాడ్ చేయటం, మనం శక్తివంతంగా తయారు చేయటం, ఒక్కొక్క కులాన్ని పట్టుకొచ్చి కలపటం, బహుజన సమాజాన్ని నిర్మించడం అని అంటే కలపటం, అన్ని దూరంగా ఉన్న కులాలన్నిటిని కలపటం, గిరిజనులను కలపటం, ఆ విధంగా కలపటం నేర్చాడు ఆయన. నేను ఉత్తరప్రదేశ్లో దాదాపు 70 కులాలను కలిపితే నాకు 17% ఓట్లు వచ్చాయి, ఇంకొక కొన్ని కులాలను కలిపితే నాకు 32% ఓట్లు వస్తాయని ఎప్పటికప్పుడు ప్రకటించేవాడు. నాకు ఈసారికి ఇన్ని ఓట్లు రాబోతున్నాయి, ఇన్ని సీట్లు రాబోతున్నాయి అని ఆంధ్రప్రదేశ్కి వచ్చి మాకు చెప్పేవాడు. మేము నమ్మేవాళ్ళం కాదు, ఈయన మాకు ఏదో స్ఫూర్తిని ఇవ్వడానికి, ధైర్యం ఇవ్వడానికి చెప్తున్నాడు అని అనుకునే వాళ్ళం మేము. కానీ వచ్చేసరికి బహుజన్ సమాజ్ పార్టీ 6వ జాతీయ పార్టీ జాబితాలోకి వస్తుంది అని చెప్పేవాడు. చెప్పగానే ఎన్నికలలో పోటీ చేస్తే హర్యానాలో రాష్ట్ర పార్టీగా వచ్చింది, కాశ్మీర్లో రాష్ట్ర పార్టీగా వచ్చింది, పంజాబ్లో రాష్ట్ర పార్టీ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర పార్టీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పార్టీ. 6, 5 అప్పుడు 4 రాష్ట్రాలే. 4 రాష్ట్రాలు వస్తే జాతీయ పార్టీ హోదా వచ్చేసింది. కాబట్టి ఆ విధంగా ఏంటిది అని అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి దిగినటువంటి వ్యక్తి 1989కి వచ్చేటప్పటికి కాంశీరామ్ గారు ఎన్ని సంవత్సరాలు, 84లో పార్టీ పెట్టాడు, 89కి వచ్చేటప్పటికి రిజల్ట్ స్టార్ట్ అయింది. ఉత్తరప్రదేశ్లో 14 ఎమ్మెల్యే స్థానాలు గెలుపొందడం జరిగింది, పంజాబ్లో 6 అసెంబ్లీ స్థానాలు గెలుపొందడం జరిగింది, ఉత్తరప్రదేశ్లో 1 ఎంపీ స్థానం, అదేవిధంగా పంజాబ్లో 1 ఎంపీ స్థానం, 2 ఎంపీ స్థానాలు. 1989 పార్లమెంట్ ఎన్నికల్లో 2 ఎంపీ స్థానాలు, 14 అసెంబ్లీ స్థానాలు, యూపీలో 6 అసెంబ్లీ స్థానాలు పంజాబ్ రాష్ట్రంలో ఏర్పడ్డాయి, హిమాచల్ ప్రదేశ్లో 2, అదేవిధంగా హర్యానాలో 2, 3 ఆ విధంగా గెలుపొందినటువంటి చరిత్ర ప్రారంభమైంది. మీకు తెలుసో తెలియదో బాబాసాహెబ్ ఇచ్చిన విధానాలు అప్పుడున్న పరిస్థితులను బట్టి నిర్మిస్తే ఈయన ఏం చేశాడు, ఉప ఎన్నికలను ఎత్తుగడగా మార్చేశాడు. ఈయన భారతదేశం అంతా పోటీ పెడితే 1500 ఓట్లు, 2000 ఓట్లే రావటం మొదలు పెట్టారు. 1984లో ఎన్నికలు వచ్చాయి, 85లో ఎన్నికలు వచ్చాయి. 80 వస్తే అన్నింటి పోటీ చేస్తే 1500, 1600, 1000 ఓట్లే కాంశీరామ్ గారు పెట్టిన పార్టీకి. ఆయన అనుకున్నాడు ఇదేదో కొత్త పంద ఆలోచించాలి, శక్తినంతా విశాలంగా దేశమంతా దారబోస్తే ఏం ఉపయోగం లేదని చెప్పి బ్రిజ్నూర్ అని ఒక బై ఎలక్షన్ వచ్చింది. ఎప్పుడు అది 1965లో 66లో అనుకుంటా, 66లో కాదు, దాదాపు 89కి 86లో బ్రిజ్నూర్ పార్లమెంటు బై ఎలక్షన్ వచ్చింది. 86లో బై ఎలక్షన్ వస్తే మాయావతిని డైరెక్ట్ గా తీసుకుపోయి ఆమె నిలబెట్టి అక్కడ సైకిల్ యాత్ర చేసి శక్తినంతా ఉత్తరప్రదేశ్లో ఉన్న క్యాడర్నంతా దించి మొత్తం బై ఎలక్షన్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే అంతకుముందు 85 ఎన్నికల్లో 1500 ఓట్లు వచ్చినటువంటి బ్రిజ్నూర్ లోక్సభలో 65,000 ఓట్లు పెరిగాయి మొత్తం. అప్పుడు ఉత్తరప్రదేశ్ అంతా చర్చ జరిగింది, అదే బీఎస్పీ మొన్న 1500 ఓట్లే వచ్చాయి, ఇప్పుడు బ్రిజ్నూర్లో బై ఎలక్షన్లో 65,000 ఓట్లు వచ్చినాయంటే ఇదేదో ఇంప్రూవ్ అవుతుంది, ఇది బలోపేతం అవుతుంది అని మిగతా ప్రాంతాల్లో ఉన్న ఎస్సీలు, మిగతా బీసీలు అంతా కూడా దాని వైపు చూడటం జరిగింది. మళ్ళీ 88కి వచ్చాడు. 88కి వచ్చేటప్పటికి హరిద్వార్ బై ఎలక్షన్ వచ్చింది, అది లోక్సభనే. అక్కడ బై ఎలక్షన్ వచ్చింది. బై ఎలక్షన్ వచ్చినప్పుడు మళ్ళీ ఈ మాయావతిని తీసుకుపోయి మళ్ళీ హరిద్వార్ ఉప ఎన్నికలలో నిలబెట్టడం జరిగింది, హరిద్వార్లో పోటీ చేయించడం జరిగింది. మళ్ళీ అక్కడ శక్తినంతా దారపోసి ఈయన సైకిల్ వేసుకొని గ్రామం అంతా కూడా తిరిగి శక్తినంతా దారపోస్తే 1,33,000 ఓట్లు వచ్చాయి ఆ నియోజకవర్గంలో. జగ్జీవన్ రామ్ బిడ్డ మీరా కుమారి గెలిచింది. అక్కడ బీహార్ నుంచి పోయి అక్కడ పోటీ చేసి 10,000, 12,000 ఓట్లతోటే 7,000 అంటే 7,000 వస్తే మాయావతి గెలిచేది. కానీ మొత్తం ఏంటంటే మీరా కుమార్ అక్కడ గెలుపొందింది, ఈ మాయావతి మీద 7,000 ఓట్లతోటి గెలిచింది. రామ్విలాస్ పాస్వాన్ కూడా పోయి అక్కడ పోటీ చేశాడు, అదే హరిద్వార్లో చేస్తే ఆయనకు 65,000 ఓట్లు వచ్చి డిపాజిట్ పోయింది, లోక్దళకు డిపాజిట్ పోయింది, ఇవన్నీ పోయాయి. కాబట్టి ఇంకేముంది, పత్రికలన్నీ పతాక శీర్షికలో రాశాయి, ఎక్కడ కాంశీరామ్ గారు, ఎక్కడ 1500, 2000, హరిద్వార్లో 1,33,000 ఓట్లు వస్తున్నాయి అని అంటే ఇక రాబోయే పార్టీ ఇదే గెలవబోతుంది అనేది మొత్తం ప్రచారం సంచలనం అయిపోయింది. అంటే 2 చిన్న టెక్నిక్లు కాంశీరామ్ గారు ఇచ్చినటువంటి అద్భుతమైన టెక్నిక్లు ఏంటంటే బై ఎలక్షన్ చాకచక్యంగా ఉపయోగించుకొని బహుజనులలో
ఒక ధైర్యాన్ని విశ్వాసాన్ని కల్పించే ఎత్తుగడలు, అసాధారణమైనటువంటి ఎత్తుగడలు. అవే 89కి వచ్చేటప్పటికి మళ్ళీ మొత్తం జాతీయ ఎన్నికలలో 2 పార్లమెంట్ స్థానాలు వచ్చాయి, 18 అసెంబ్లీ స్థానాలు ఉత్తరప్రదేశ్లోనే గెలుపొందడం జరిగింది. కాబట్టి ఇక ఆ పరంపరతోటి మొత్తం ఏంటిది అని అంటే ఎదురు లేకుండా కాశీరామ్ గారు ఉత్తరప్రదేశ్లో దూసుకొని వెళ్ళారు. చివరికి హోషియార్పూర్ నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ కాశీరామ్ గారు హోషియార్పూర్ నుంచి అక్కడ ఎంపీగా గెలుపొందడం జరిగింది. పంజాబ్ రాష్ట్రం నుంచి లోక్సభకి ఎన్నిక కావడం జరిగింది డైరెక్ట్ గా లోక్సభలోకి. ఆ తర్వాత ములాయం సింగ్ తో పొత్తు పెట్టుకున్నప్పుడు మద్దతు ఉన్నప్పుడు ఇటావా నుంచి రెండోసారి మళ్ళీ లోక్సభకి ఎన్నికయ్యాడు. కాశీరామ్ గారు 2 సార్లు లోక్సభకి ఎన్నికయ్యారు. తర్వాత మళ్ళీ వరుసగా ఆయన చనిపోయేంత వరకు కూడా రాజ్యసభ సభ్యుడే. కాబట్టి ఆ విధంగా ఏంటిది అని అంటే సంచలనాలే మొత్తం. ఆ తర్వాత మళ్ళీ 6వ జాతీయ పార్టీగా ఉన్నటువంటి బిఎస్పి తర్వాత 5వ జాతీయ పార్టీగా మారింది, 4వ జాతీయ పార్టీగా మారింది, తర్వాత 3వ జాతీయ పార్టీగా వచ్చేసింది. మొత్తం బీజేపీ కాంగ్రెస్ల తర్వాత జాతీయ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీనే. సిపిఐ సిపిఎం సోషలిస్టులు ఎక్కడో వెళ్ళిపోయారు, మొత్తం వెళ్ళిపోయి వెనకకి వెళ్ళిపోయారు. ఆ పార్టీలు అన్ని కూడా కాశీరామ్ గారు చెప్పేవాళ్ళు, ఈ కమ్యూనిస్టు పార్టీలన్నీ కాంగ్రెస్ నుంచి 1920లో చీలు వచ్చినాయి, ఈ సోషలిస్టులు అంతా చీలు వచ్చి పెట్టుకున్న వాళ్ళే, అందులో కొత్తగా పెట్టుకొని నిర్మించినోడు ఎవడు లేడు. బహుజన్ సమాజ్ పార్టీ ఒకటే సొంతంగా స్థాపించి భారతదేశం అంతా తిరిగి సైకిల్ యాత్ర చేసి ఓటు నోటు అదేవిధంగా మొత్తం ఏంటిది అని అంటే దానికి ఒక రూపకల్పన ఇచ్చి భారతదేశంలో స్వతంత్రంగా బహుజనుల కాళ్ళ మీద నిలబడి నిర్మించుకున్న ఏకైక పార్టీ మన బహుజన్ సమాజ్ పార్టీ. కాబట్టి ఇది పెద్ద రివల్యూషనరీ అని చెప్తూ ఉండేవాడు. కాబట్టి ఆ విధంగా కాశీరామ్ గారు అద్భుతమైనటువంటి ఎత్తుగడలతోటి ఓసారి సుబ్రహ్మణ్య స్వామి తోటి పరివర్తన మోర్చాన్ని పెడితే దాంతో పొత్తు పెట్టుకొని మొదట ఏంటిది అని అంటే భారతదేశంలో బీజాలు వేశాడు. ఆ తర్వాత దేవిలాల్ విపి సింగ్ ప్రభుత్వం నుంచి రాజీనామా చేసి వాళ్ళిద్దరి ఘర్షణ పడితే బయటికి వచ్చి రాజీనామా చేసి బయటకు వచ్చాడు. బయటికి రాగానే చాకచక్యంగా ఒక వల విసిరాడు ఎవరు కాశీరామ్ గారు. ఆ దేవిలాల్ను కలిసేసి ఏమైనా మీ జాట్లను కూడా మండల కమిషన్ లో చేర్చాల్సినటువంటి అవసరం ఉంది, మీరు కూడా నాన్ బ్రాహ్మణ్స్ నాన్ బనియా కాబట్టి రైతులు కాబట్టి అని చెప్పి ఆయన చెవిలో ఒక మంత్రం వేస్తే మొత్తం ఏంటంటే మండల కమిషన్ అమలు చేస్తాము, నువ్వు నేను కలిస్తే ఉత్తర భారతదేశం అంతా కదులుతుంది అని చెప్పి వాళ్ళిద్దరు కూర్చొని ఒప్పందం చేసుకొని ఆగస్టు 9 నాడు బహిరంగ సభకు పిలిపించారు. బోర్డ్స్ క్లబ్ లో 1990 ఆగస్టులో పిలుపునిస్తే మొత్తం ఏంటిది అని అంటే మొత్తం నార్త్ ఇండియా అంతా మొత్తం 10 లక్షల మంది 15 లక్షల మంది తోటి మీటింగ్ పెట్టాలని పెద్ద మూమెంట్ ప్రారంభమైంది. అంతకు ముందే బోర్డ్స్ క్లబ్ దగ్గర మేము ఆంధ్రప్రదేశ్ నుంచి భారతదేశం నుంచి 48 రోజులు మండల్ కమిషన్ లాగు కరో వర్ణా కుర్సీ ఖాళీ కరో అనే ఉద్యమాన్ని 48 రోజులు చేశాడు. ఎవరు కాశీరామ్ గారు, నేను, సూర్యప్రకాష్, శంకరు, బొజ్జా తారకం అందరం ఏంటిది అని అంటే ఇక్కడి నుంచి దాదాపు ఏంటిది అని అంటే ఒక 25 మంది మేము పోయి దాదాపు 22 రోజులు ఆ రోజు ఉదయం 9 గంటలకు లైన్లుగా నిలబెట్టేవాళ్ళు. పెద్ద లైన్లు నిలబెట్టి 9 గంటలకు నిలబడితే మధ్యాహ్నం 1:30 దాకా మండల్ కమిషన్ లాగు కరో వర్ణా కుర్సీ ఖాళీ కరో అనే నినాదాలు ఇస్తూ నిలబడేవాళ్ళం. ఏకు డక్కా మారో ఏ లంగిడి సర్కారు అనేది అంటే విపి సింగ్ ప్రభుత్వం, ఇది కుంటి ప్రభుత్వం, ఒక్క తోపు దొయ్యి అవతల పడిపోతుంది అని చెప్పి నినాదం ఇచ్చేవాడు. ఆయన అట్నే తోపు దొయ్యమనగానే దేవిలాల్ రాజీనామా చేసి బయటకు వచ్చిండు. అది అందులో బీజాలు మొత్తం ఏంటిది అని అంటే సన్నగిలబడడం ప్రారంభమైంది. ఆ తర్వాత దేవిలాల్ తోటి కలిసి బోర్డ్స్ క్లబ్ దగ్గర 15 లక్షల మంది తోటి మీటింగ్ పిలిపించేటప్పటికీ అప్పుడు రామ్ విలాస్ పాస్వాన్ చాలా తెలివైన వాడు. ఇంకేముంది, దేవిలాల్ కాశీరామ్ గారు కలిస్తే ఈ నార్త్ ఇండియా ఇంకేమన్నా ఉంటుందా, ఇక ఉధృతంగా ప్రవాహం లాగా జరుగుతుంది. వాళ్ళు మీటింగ్ పెట్టిన తర్వాత మనం మండల కమిషన్ అమలు చేస్తే ఏం ఉపయోగం ఉండదు. వాళ్ళు 9వ తారీఖు పెట్టారు, ఇంకా మనకు 3 రోజులు ఉంది. 7వ తారీఖు నాడు మండల కమిషన్ దుమ్ము దులిపేసి మనం ప్రకటిద్దాము అని చెప్పి విపి సింగ్ నచ్చ చెప్తే విపి సింగ్ ఓకే అని చెప్పి ఆయన ఏంటిది అని అంటే ఆగస్టు 7వ తేదీ నాడు 2 రోజులకు ముందు మండల కమిషన్ మేము అమలు చేస్తున్నాము అని చెప్పి జియో రిలీజ్ చేయడం జరిగింది. చేయడంతో యాంటీ రిజర్వేషన్ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. మళ్ళీ కొత్త ఉద్యమం ప్రారంభమైంది. దేశమంతా యాంటీ రిజర్వేషన్ మూవ్మెంట్, మళ్ళీ మేమంతా ఆ మండల కమిషన్ కి అనుకూలంగా ప్రో రిజర్వేషన్ మూవ్మెంట్, మళ్ళీ మేము ఉస్మానియా యూనివర్సిటీ అంతా బాయ్కాట్లు మేము చేయటం వాళ్ళు చేయటం. ఇక్కడ మొత్తం ఏంటంటే మాలాంటి వాళ్ళం అందరం అంతకుముందు కమ్యూనిస్ట్ ఉద్యమంలో అదే గొప్పది, అదే సమానత్వం ఇస్తుంది, అదే భూ సంస్కరణలు చేస్తుంది గొప్పది అని మాట్లాడుకున్న వాళ్ళందరికీ కళ్ళన్నీ తెరిచి మేమంతా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేసి మురళీధర్రావు కమిషన్ మూవ్మెంట్ అదేవిధంగా మండల కమిషన్ మూవ్మెంట్ ద్వారానే మేమంతా కమ్యూనిస్ట్ ఉద్యమాల నుంచి బయటకు వచ్చి మొత్తం బ్రాహ్మణిజం యొక్క భావజాలాన్ని బయటపడేసి మొత్తం ఏంటంటే పూలే అంబేద్కర్ భావజాలం వైపు రావడానికి కాశీరామ్ గారి యొక్క ఉద్యమంలో పార్టిసిపేట్ కావడానికి మాకు అవకాశం కలిగింది. కాబట్టి ఆ విధంగా పెనుమార్పులు బాబాసాహెబ్ ఏదైతే కాశీరామ్ గారు రాజకీయ రంగాన్ని ఎత్తుగడలేసి మొత్తం ఏంటంటే దాన్ని తిప్పటంలో ఆయన పెద్ద మొనగాడు. ఇంకోటి అలహాబాద్ బై ఎలక్షన్ ఉపయోగించుకున్నాడు ఆయన ఉప ఎన్నిక.
విపి సింగ్ కు వ్యతిరేకంగా అలహాబాద్ లో పోటీ చేశాడు. ఒక డబ్బా పట్టుకొని ఒక ఓటేయి ఒక నోటేయి, నువ్వు ఓటేయకపోయినా పర్లేదు కానీ నోటియమని అడిగేవాళ్ళు. నువ్వు నోటు ఇవ్వకపోతే మాకు ఓటు కూడా వద్దని చెప్పేవాళ్ళు. ఇంటి దగ్గర వాళ్ళందరూ ఆశ్చర్యం, ఈయనేంది పైసలు ఇవ్వకపోయినా ఓటు ఇవ్వకపోయినా పర్వాలేదు, మీరు నోటు కంపల్సరీ ఇవ్వమని అంటున్నాడు. అంటే అదొక చర్చ, భారతదేశం అంతా పెద్ద చర్చ. విపి సింగ్ వ్యతిరేకంగా ఎవరు నిలబడ్డారు? కాన్షీరామ్ గారు నిలబడ్డారు. ఆయన ఒక డబ్బా పట్టుకోవటం, మొత్తం ఏంటంటే ఒక ఓటు ఒక నోటు దేవు అని చెప్పి ఒక నినాదం మొదలైంది అక్కడ. దాని పెద్ద సంచలనమైంది భారతదేశం అంతా. అప్పుడు దృష్టి అంతా అప్పుడు బహుజన సమాజ్ పార్టీ తెరిచిపోయింది. అలహాబాద్లో ఎవరికి వ్యతిరేకంగా నిలబడ్డాడు? విపి సింగ్ వ్యతిరేకంగా. కాబట్టి ఇంకా మొత్తం ప్రచారం అయిపోయి సింపుల్ గా ఎంతో ఖర్చు పెడితే తప్ప బహుజన సమాజ్ పార్టీ ప్రచారం కావడానికి బదులుగా చిన్న ఖర్చుతోటి నిలబడటంతో దేశమంతా కాన్షీరామ్ ఎవరు బహుజన సమాజ్ పార్టీ ఎవరు, మొత్తం ఏంటంటే బ్రాహ్మణ బనియా చోర్లు అన్నాడు ఆయన. బ్రాహ్మణ బనియా వీళ్ళంతా కూడా దొంగలు, వీళ్ళని చెప్పులతోటి 4 దెబ్బలు కొట్టమని నినాదం కూడా ఇచ్చిండు ఆయన. మొత్తం దాంతో ఇంకా పెద్ద చర్చ జరిగింది. ఎవరట ఈ కాన్షీరామ్ ఎవరో ఈ బ్రాహ్మణులను బనియా కోమట్లను ముగ్గురిని చెప్పులతోటి 4 దెబ్బలు కొట్టమంటుండ అనేది పెద్ద చర్చ జరిగి ఇంకా కిందికి వెళ్ళిపోయింది అది. కాబట్టి ఆ విధంగా అద్భుతమైనటువంటి నినాదాలు ఇచ్చినటువంటి పే బ్యాక్ మూవ్మెంట్ కానీ, లేకపోతే ప్రభుత్వ భూమి అంతా కూడా మనదే అని చెప్పి నేను జమీనే ఓ సర్కార్ కా జమీనే అని చెప్పి మొత్తం దాన్ని ఆక్యుపై చేసుకున్నటువంటి చరిత్ర, ఎన్నో అద్భుతమైనటువంటి నినాదాలు ఇచ్చారు. కాబట్టి కాన్షీరామ్ గారి మూమెంట్ చాలా అది కొత్త తరహాలో కొత్త పందాలో 85% కలిపే ఉద్యమముగా ప్రారంభమై చివరికి ఏంటిది అని అంటే బీజేపీతో పొత్తుతోటి మొత్తం ఏంటిది తర్వాత ములాయం సింగ్ తోటి 1993కు వచ్చేటప్పటికి ములాయం సింగ్ తో పొత్తు పెట్టుకున్నాడు. ములాయం సింగ్ తో పొత్తు పెట్టుకొని భారతదేశంలోనే ఒక దృష్టి మదించే విధంగా అద్భుతమైనటువంటి రిజల్ట్ వచ్చింది. అంతకుముందు రామజన్మభూమి ఉద్యమం జరుగుతుంది, బీజేపీ వైపు మొత్తం ఎదురు చూస్తున్నారు. అటువంటి సమయంలో కీలకమైన దశలో బీజేపీని దెబ్బకొట్టడం కోసము ములాయం సింగ్ తో ఇద్దరు కలిసి పోటీ చేశారు. ఇద్దరు కలిసి పోటీ చేస్తే బీఎస్పీకి 65 సీట్లు వచ్చాయి, ఎమ్మెల్యే సీట్లు. అదేవిధంగా ములాయం సింగ్ కు 108 సీట్లు వచ్చాయి. ఇద్దరు కలిస్తే 175 పైగా ఎమ్మెల్యే సీట్లు వస్తే ముందే చెప్పాడు, నేను ములాయం సింగ్ ను ముఖ్యమంత్రిగా చేయబోతున్నాను ఉత్తరప్రదేశ్ కానీ కాన్షీరామ్ గారు ఎన్నికల ప్రచారంలోనే ప్రకటించడం జరిగింది. ప్రకటించి ములాయం సింగ్ ను ముఖ్యమంత్రి చేశాడు. ఆ విధంగా ములాయం సింగ్ అదేవిధంగా కాన్షీరామ్ గారు ఎప్పుడైతే కలిశారో అక్కడ భారతదేశం అంతా చాలా ఆత్మ స్థైర్యానికి ధైర్యం వచ్చేసింది. ఎందుకంటే ఇంకేముంది, బీసీలు ఎస్సీల కాంబినేషన్, కాన్షీరామ్ గారు ములాయం కాంబినేషన్ కలవటము అని అంటే ఈ దేశంలో అద్భుతమైన మార్పులు జరుగుతాయి. అసలు జరగాలి, ఇదే కదా జరగాల్సింది. ఈ విధంగా జరిగితే రేపు ఢిల్లీ కూడా పట్టుకుంటారు అని చెప్పి పెద్ద చర్చ జరిగింది. ఆ తర్వాతనే అక్కడ అధికారంలోకి వచ్చినాకనే మేము అంతకుముందు 89లో ఏపీలో బీఎస్పీ శాఖ ఏర్పాటు చేశాం. ఎక్కడ పెట్టినా 2000, 3000, 5000 తప్ప ఎన్నడూ జనం వచ్చేవాళ్ళు కాదు. కొట్టుకుంటా తిరిగేవాళ్ళం, కరపత్రాలు పంచుకుంటా తిరిగేవాళ్ళం. తారకము, మేము, సుందరయ్య, అదేవిధంగా బిఎస్ఏ స్వామి, శంకర్ అందరం తిరిగేవాళ్ళం. పెద్ద కదలిక ఉండేది కాదు. ఎప్పుడైతే యూపీలో ములాయము బీఎస్పీ అధికారంలోకి వచ్చిన తెల్లారే మొత్తం బీఎస్పీలో మేం చేస్తామని మొత్తం గ్రామాలలో ఉన్న జిల్లాలలో ఉన్న వాళ్ళందరూ ఫోన్లు చేయడం మొదలు పెట్టారు. నిజాం కాలేజీలో మీటింగ్ పెడితే 1,00,000 పైగా మీటింగ్. కాన్షీరామ్ గారు వచ్చారు, అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి వారానికే ఇక్కడికి వచ్చాడు. వచ్చి నిజాం కాలేజీలో మీటింగ్ పెడితే నిండిపోయి రోడ్లన్నీ కించిపోయాయి. ఇక ఆ దెబ్బతోటి మళ్ళా మొత్తం ఏంటిది అని అంటే శక్తి ప్రదర్శన అని చెప్పి పరేడ్ గ్రౌండ్ లో పెడితే 15 లక్షల మంది జనం వచ్చారు. 94లో 1994లో 93లో ములాయం అక్కడ అధికారంలోకి వచ్చారు కాన్షీరామ్ గారు. 94లో ఏపీ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాడు కాన్షీరామ్ గారు, శక్తి ప్రదర్శన పెట్టాడు. పెడితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ పొత్తుకొచ్చేసి కాన్షీరామ్ గారు మీకు మేము 47-50 సీట్లు ఇవ్వడానికైనా సిద్ధమే, మీరు మాతో పొత్తుకు రమ్మని చెప్పి ఆయన పెద్ద అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుని పంపించాడు. అదేవిధంగా ఆమె ఎవరు, రేణుకా చౌదరి మేము ఈ ప్రదర్శన 15 లక్షల మంది ప్రదర్శన అయిపోయినాక లేక్ గెస్ట్ హౌస్ పోయాం. పోతున్నాగానే ఆమె పోయేటప్పటికి రేణుకా చౌదరి ఆడ నిలబడి ఉంది ఇంకో 2 రాజకీయ నాయకులతో కలిసి. కాన్షీరామ్ గారికి అమాంతం షేక్ హ్యాండ్ ఇచ్చి మొత్తం ఆయన కడుపు మీద చేసి గట్టిగా పట్టేసుకొని లోపలికి గెస్ట్ హౌస్ లో పోయిన తర్వాత రామోజీరావు గారు ఇలా డిన్నర్ కు మిమ్మల్ని ఇన్వైట్ చేయమన్నాడు, రమ్మన్నాడు అని చెప్పి వచ్చేసింది. అంటే బట్టనాడ 15 లక్షల మంది జనం కనపడంగానే రాజకీయ వర్గాల్లో మొత్తం ఏంటిది అని అంటే కంపరం ఎత్తిపోయి మొత్తం ఆయన పాదాల దగ్గరికే పరిగెత్తుకొని వచ్చారు దూతలంతా కూడా. కాబట్టి అటువంటి అవకాశం వచ్చింది. వచ్చినప్పుడు
ఆయన అడిగాడు మరి ఏంటిది ఎట్లా పొద్దుపోయి అప్పుడు నాంపల్లిలో అండర్ గ్రౌండ్ లో పెద్ద ఆఫీస్ ఉంది బిఎస్పిది, అందులో కూర్చోబెట్టాడు మొత్తం సత్యమూర్తి కత్తి పద్మారావు పెద్ద పెద్దలు అందరం కూర్చున్నాం. ఏం చేద్దాం ఇట్లా తెలుగుదేశం పార్టీ నుంచి ఇట్లా వచ్చేసింది 47 సీట్లు, ఇంకా మనం బార్గెన్ చేస్తే 50-55 కూడా ఇచ్చే అవకాశం ఉంది అని అడిగితే ఇక మనోళ్ళు ఒక్కొక్క రకంగా లేచి మాట్లాడడం మొదలు పెట్టారు. ఏమని, అరే ఈ టీడీపీ అని అంటే కారం చెడులో మొత్తం చెండూరులో ఊచకోత కోసింది సార్, అది ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే దళితులు దూరం అయిపోతారు, చుండూరులో ఊతకోత కారం చెడు అదేవిధంగా పదిరికుప్పము నీరుకొండ ఇవన్నీ పెట్టి మాట్లాడుతున్నారు. ఒక్కొక్కరు లేచి ఎందుకు సార్ అసలు టీడీపీ ఎందుకు సార్, స్వతహాగా మనమే గెలుస్తాం సార్, 15 లక్షల మంది పరేడ్ గ్రౌండ్ లో వచ్చిందనంటే ఇక మనదే కాదు రాజ్యం అని ఇట్లా ఒక్కొక్కరు లేచి మాట్లాడారు. ఇక సార్ కిన్నుడైపోయాడు, ఆశ్చర్యంగా ఏం మాట్లాడలేక సైలెంట్ కూర్చున్నాడు. ఇక అందరు మాట్లాడారు. ఎక్కువ మంది నేను సూర్యప్రకాశ్ మరికొంతమంది మాత్రమే మాకు తెలుసు. అంతకుముందు ఒక్కొక్కరి దగ్గరికి పోతే మీటింగ్ పట్టుకురావడానికి ఎంత కష్టాలు అవుతున్నాయో, ఎవడు కదులుతుండో ఎవడు పోతున్నాడో, కాంగ్రెస్ లో ఉన్న ఎస్సీలు ఎవడు బయటికి రాకుండా విచిత్రంగా చూసినోళ్ళు, బీసీలు ఇంకా అసలే వాసనది లేదు, మేము నానా తంటాలు పడేది మాకు తెలుసు. కాబట్టి ఎత్తులు పొత్తులు అయితే మొదట జరగని సార్, జరిగితే కొంత ఎమ్మెల్యేలు గెలిచినాక తర్వాత మనం స్వతంత్రంగా చేయొచ్చు, వీళ్ళతో పొత్తు బాగానే ఉంటుందని మేము చెప్తే ఈ తారకం గారు కత్తి పద్మారావు సత్యమూర్తితో పోలిస్తే మేము కొద్దిగా ఎంతకైనా చిన్న వాళ్ళు పెద్దోళ్ళు అయ్యి మేము అప్పుడు యువకులుగా ఉన్నాం. కాబట్టి ఇక వాళ్ళ మాట విన్న తర్వాత మీరు గెలుస్తామనే భరోసా మీకుంటే ఇంకా అయితే మీరు ఒంటరిగానే పోటీ చేయండి అని అన్నాడు కాంక్షీరావు. ఆప్కా మధ్య ఆప్కు భరోసా హేతో ఓ మామ్ లడింగే అని చెప్పాడు. ఒంటరిగానే పోరాటం చేద్దామని చెప్పాడు. ఒంటరిగానే పోయారు. ఈ లోపు ఈనాడోడు ఏం చేశాడు, రాలేదని చెప్పి వాడు కోపంతో అంబేద్కర్ కంటే నేనే గొప్పని అన్నాడని ఒకటి రాశాడు, పివి నరసింహారావుకు బీఫాములు అమ్ముకున్నాడు అనేది ఒక శీర్షిక పెట్టాడు. ఈ 2 శీర్షికలు పోయేటప్పటికీ మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా భిన్నమైనటువంటి వాతావరణం, ఒకనొకలా అనేక రకాలుగా పక్కదారులు అయిపోయింది. ఎక్కడ కూడా ఏంటంటే ఒక బాపట్లలో ఒక డిపాజిట్ వచ్చింది కత్తి పద్మారావుకు, మిగతా అన్ని కూడా ఏంటిదంటే 6,000 7,000 ఇట్లా వచ్చేసినాయి. మొత్తం వచ్చిన అవకాశాన్ని మొత్తం చెడగొట్టుకున్నటువంటి అది రాజకీయ ఎత్తుగడలనేమో అక్కడ తిట్ట, ఆయనకేమో అక్కడ అది తెలుసు. వీడికి వచ్చేటప్పటికి వీళ్ళ మీద మా మీద ఆధారపడేటప్పటికి భిన్నంగా జరిగిపోయినాయి. కాబట్టి మన పరిస్థితి ఆ విధంగా ఒకసారి మళ్ళీ సైడ్ ట్రాక్ అయిపోయింది. ఇప్పటిదాకా కొట్టుకుంటా ఉన్నాం. వచ్చిన అవకాశం అప్పుడు కనుక ఉంటే అసలు టీడీపీకి అప్పుడు 215 225 సీట్లు వచ్చినాయి. అదృష్టం కొద్ది అంటే లక్ష్మీపార్వతి లేకపోతే ఎవరు వచ్చి మొత్తానికి ఏంటంటే అద్భుతం జరిగిపోయింది. ఒకవేళ కాంశీరామ్ గారితో పొత్తు పెట్టుకుంటే ఆ సీట్లు గెలిస్తే ఎన్టీ రామారావు ఏమనుకునేవాడు, కాంశీరామ్ గారి పొత్తు వల్లనే నాకు 225 వచ్చినాయి అని నాకు జీవితకాలం అంతా మొత్తం కృతజ్ఞుడిగా ఉండేవాడు. కానీ ఆ అదృష్టాన్ని మనం పోగొట్టుకున్నాం. ఇప్పటి వరకు ఇక మళ్ళీ తంటాలు పడుతున్నాం. ఆ తర్వాత పాడేరులో రాజారావు ఒక సీట్ ఎమ్మెల్యే సీట్ వచ్చేసింది. మళ్ళీ కర్ణాటకలో ఒక 2 సీట్లు వచ్చాయి. ఈ విధంగా అక్కడ వచ్చాయి. అయితే ఓటు బ్యాంకు మాత్రం క్రమక్రమంగా మొత్తం 11 నుంచి 14, 14 నుంచి 17, 17 నుంచి ఉత్తరప్రదేశ్లో 21, 21 నుంచి 26, 26 నుంచి 33 అంచెలంచెలుగా ఓటు బ్యాంకు పెరిగిపోయింది. బీజేపీని ఉపయోగించుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, అద్భుతమైన పరిపాలన ఇవ్వటం, 14,000 అంబేద్కర్ గ్రామాల పథకం ప్రారంభించడం, జిల్లాలకు మహనీయుల పేర్లు పెట్టడం, బీసీలలో ఎవరైతే వెనుకబడ్డ ఉన్నటువంటి ఎంబీసీలు ఉన్నారో వాళ్ళకు మంత్రివర్గంలో గెలిచిన వాళ్ళందరికీ ఇచ్చాడు. కాబట్టి ఆ విధంగా అద్భుతమైన పరిపాలనతోటి ఉత్తరప్రదేశ్లో మొత్తం ఏంటంటే ముస్లింలు, జాట్లు, మొత్తం బ్రాహ్మణులు అందరూ కూడా మన పార్టీ జెండా మోయటానికి కాంశీరామ్ గారి నాయకత్వంలో రావడానికి ముందుకొచ్చారు. ఆ విధంగా ఏంటిది అని అంటే కాంశీరామ్ గారు పరిస్థితులకు అనుగుణంగా ఎత్తుగడలేయటంలో దిట్ట. ఆ విధంగా మళ్ళీ కాంశీరామ్ గారు ఆయనకు అంతకుముందే షుగర్ ఉండే, అంతకుముందే ఆరోగ్యం కష్టపడే మనస్తత్వం, హాస్పిటల్లో చూపించుకునే పరిస్థితి కాదు. మేము చాలాసార్లు చెప్పాము, సార్ మీరంతా ఏటేటో మీ ఆరోగ్యం అంతా బాగా డిస్టర్బ్ అవుతున్నారు. ఇక్కడో పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక మహిళ మీటింగ్ పెడితే అక్కడికి అతి కష్టంగా రమ్మని అంటే ఆమె చెప్పినందుకు పోతానని బయలుదేరి వచ్చేటప్పుడు హ్యామరేజ్ ట్రైన్లో జరగటం, ఆ తర్వాత హాస్పిటల్ పాలు కావటం, ఈ ఆంధ్రప్రదేశ్లోనే ఆయన బాగా సిక్ కావటం, ఆ తర్వాత ఇక ఢిల్లీకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కోమాలకి వెళ్ళిపోవటం, ఇక ఆ తర్వాత ఆయన మన ఉద్యమం నుంచే నిష్క్రమించినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఆయన చనిపోయిన తర్వాత కూడా మాయావతి మళ్ళీ స్వతంత్రంగానే 207 స్థానాలలో స్వతంత్రంగానే పరిపాలన ఏర్పాటు చేసింది. కాబట్టి స్వతంత్రంగా బహుజన ప్రభుత్వమే ఏర్పాటైనటువంటి చరిత్ర ఉత్తరప్రదేశ్లో కొనసాగింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత 2 రాష్ట్రాలే డిఎంకే తమిళనాడులో బహుజన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2వ బహుజన ప్రభుత్వం బహుజన్ సమాజ్ పార్టీ మాయావతి నాయకత్వంలో కాంశీరామ్ గారి యొక్క లీడర్షిప్ కింద
ఉత్తరప్రదేశ్లో ఏంటిది అని అంటే అధికారంలోకి వచ్చేసింది. మళ్ళీ సోషలిస్టు గ్రూప్ నుంచి ఏంటిది అని అంటే భావ సారూప్యత కలిగినటువంటి కొన్ని ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. రామ్ మనోహర్ లోహియ బడుగు బలహీన వర్గాలకు అనుకూలం, నెహ్రూకు వ్యతిరేకం, కాంగ్రెస్ పార్టీకి జీవితకాలం అంతా వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తి. కాంశీరామ్ గారు కూడా నెంబర్ 1 ఎనిమి కాంగ్రెస్ అని మాకు బోధించేవాడు. అంబేద్కర్ కూడా ఏంటిది అని అంటే కాంగ్రెస్ అతరాని కులాలకు ఏం చేసింది అని ఒక పుస్తకమే రాశాడు. కాబట్టి అంబేద్కర్ అదేవిధంగా కాంశీరామ్ గారు ఇద్దరు కాంగ్రెస్ పార్టీని మనకు నెంబర్ 1 ఎనిమి అని బోధించడం జరిగింది. రామ్ మనోహర్ లోహియ కూడా జీవితకాలం అంతా నెహ్రూకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఆయన బడుగు బలహీన వర్గాలకు అనుకూలంగా ఉద్యమాన్ని సోషలిస్ట్ పార్టీని స్థాపించిండు. ఆయన స్థాపించిన ఉద్యమం నుంచే కర్పూరి ఠాగూర్ బీసీ ముఖ్యమంత్రి అయ్యాడు. మొత్తం ఏంటిది అని అంటే జనతా పార్టీ జనతాదళ్ ప్రభుత్వం నేతృత్వంలో లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీ పార్టీ, అందులో నుంచి జనతా పార్టీ ఉద్యమం నుంచి పుట్టుకొచ్చినటువంటి జయప్రకాష్ నారాయణ, రామ్ మనోహర్ లోహియ శిష్యత్వం నుంచే, ములాయం సింగ్ కూడా అక్కడి నుంచి ఆ నేతృత్వం నుంచే, చరణ్ సింగ్ జాట్ కులానికి సంబంధించిన వ్యక్తి, ఆయన సోషలిస్టు గ్రూపే. కాబట్టి సోషలిస్టు పార్టీ కూడా భారతదేశంలో ఒక 3-4 రాష్ట్రాలకు మంచి ముఖ్యమంత్రులను అంటే నాన్ బ్రాహ్మిన్ వాళ్ళు ముఖ్యమంత్రి కావడానికి అంత ఈ డిఎంకే లాగా బిఎస్పీ లాగా అంత పటిష్టం కాకపోయినా కొద్దిగా అక్కడ బ్రాహ్మణ ప్రభుత్వాలు రాకుండా చేయడానికి, అడ్డుకట్ట వేయడానికి నార్త్ ఇండియాలో యాదవ కమ్యూనిటీ ఏంటిది అంటే బలంగా నిలబడ్డది. ఇతర బీసీ వర్గాలు కూడా కలిశాయి. ఇవన్నీ కూడా రిలేటెడ్గా ఇవన్నీ బహుజన రాజకీయాలను పరిపుష్టి చేయడానికి, మనకు ఒక అవగాహన రావడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడ్డాయి. ఆ విధంగా భారతదేశంలో బహుజన్ సమాజ్ పార్టీ ఇప్పటికీ ఇంకా అనేక రాష్ట్రాల్లో బలమైనటువంటి పునాదులను కలిగి ఉంది. మనమందరం కూడా బీఎస్పీలో ప్రత్యక్షంగా పరోక్షంగా మీరంతా కూడా పనిచేసినటువంటి వాళ్ళే. అది ఒక రైలు పట్టాల మీదకి ఎక్కితే మంచి ఫలితాలు వస్తాయని మనమంతా కూడా కోరుకుంటున్నాం. కాబట్టి దాన్ని ఎందుకంటే జాతీయ స్థాయిలో ఉన్న పార్టీ అది ఒకటే, ఇంకా మనం కొత్త పార్టీని పెట్టి దాన్ని లేపి జీవం పోసి శక్తిని దారపోస్తే అది చాలా ఇబ్బందికరంగా టైం పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉన్నదాన్నే బలోపేతం చేయాలి అనేది కూడా చాలా మంది అనుకుంటున్నటువంటి పరిస్థితి. దీనికి ఎట్లా ఏం చేయాలి అనేది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఆలోచించి మక్కిగా బండ గుర్తులు పెట్టుకొని మనం ఏదో వాళ్ళు అట్లా చెప్పారు కాంశీరామ్ గారు కాబట్టి ఆ విధంగానే ఉండాలి, అంబేద్కర్ చెప్పాడు ఆ విధంగానే ఉండాలి, పూలే చెప్పాడు ఆ విధంగానే ఉండాలని కాకుండా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కొత్త ఎత్తుగడలు, కొత్త భావాజాలాన్ని, కొత్త విధానాలను, కొత్త పోలరైజేషన్ను ఎట్లా నిర్మించుకోవాలి, ఎత్తుగడలు ఎట్లా వేయాలి, ఏ విధంగా ఏ నినాదం తీసుకుంటే ప్రజల్లోకి ఎట్లా వెళ్ళగలుగుతాము. తెలంగాణ రాష్ట్రంలో చాలా కొద్ది జిల్లాలే ఉన్నాయి. ఇక్కడ చైతన్యం ఉన్నటువంటి ప్రాంతము. అంబేద్కర్ ఇక్కడ 6 ఎమ్మెల్యే స్థానాలు అప్పుడు గెలిచినటువంటి చరిత్ర ఉంది, 2 పార్లమెంట్ స్థానాలు గెలిచిన చరిత్ర ఉంది. కాబట్టి ఇక్కడ మనకు బహుజన రాజ్యం రావడానికి, తెలంగాణ రాష్ట్రంలో బహుజన రాజ్యం రావడానికి మనకు హైదరాబాద్ ఎటు 100 కిలోమీటర్లు 150 కిలోమీటర్ల పరిధిలోనే ఉంటుంది. కాబట్టి దీన్ని బేస్గా చేసుకొని ఇప్పుడు ఏదైతే కార్యకర్తలుగా నాయకులుగా ఆరితేరినటువంటి వాళ్ళం ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా మనం ఆలోచన చేసి ఒక బహుజన సమాజాన్ని నిర్మించడానికి మనం ప్రయత్నం చేయాలి. కానీ ఆంధ్రప్రదేశ్లో ఏమైతుంది అని అంటే బహుజన సమాజాన్ని నిర్మించడం అని అంటే బీసీలను కలుపుకోవాలి, గిరిజనులను కలుపుకోవాలి, ముస్లింలను కలుపుకోవాలి, క్రిస్టియన్లను కలుపుకోవాలి, ఎస్సీలలో మాలలు మాదిగలు విస్తృత సంఖ్యలో కాంగ్రెస్లో టీడీపీలో టీఆర్ఎస్లో బలంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ బయటికి లాక్కొచ్చి ఈ బీఎస్పీలో చేర్చాలి, జత చేయాలి. కానీ ఏమైంది అని అంటే ఆ విధంగా జత చేయకపోగా ఈ ఉన్న బీఎస్పీలో ఉన్నటువంటి వాళ్ళకే నువ్వు ఇట్లా ఉన్నావు, ఆయన అట్లా ఉన్నాడు, అది అట్లా ఉన్నాడు, నువ్వు ఇట్లా లేదు అని ఒక్కొక్కరికి ఏదో ఒకటి చిన్న తప్పులన్నీ అట్టగట్టి ఇక నువ్వు పనికిరావని ఉన్నోళ్ళ మీదనే పోరాటం చేసి ఉన్నోన్నే దూరం చేసుకుంటే ఇటు రాగలుగుతాడు, ఏ గిరిజనుడు రాగలుగుతాడు, ఏ ముస్లిం రాగలుగుతాడు. మత విషయం ఇప్పుడు ఏదో కాశీరామ్ గారు మేము ఇన్ని సంవత్సరాలు ఆయన ఎంబడి తిరిగినాము, ఆయన ఏనాడు కూడా హిందూ మతం అనే పదం ఎత్తకపోయేది. కమ్మ రెడ్లు బ్రాహ్మణులు వీళ్ళే రాజ్యం వెళ్తున్నారు, వీళ్ళు దొంగలు, వీళ్ళు మనకు రావాల్సిన వీళ్ళు కొడుతున్నారు, వీళ్ళు 15% ఉన్నారు, వీళ్ళు ఎంత, వీళ్ళు ఏంది, వీళ్ళ లెక్క ఏంది, వీడేంది, వీని మొత్తం ఏంటంటే మనం ఇంతమంది ఉన్నాం, ఎస్సీలం ఎస్టీలం బీసీలం అణగారిన కులాలం. ఈ పదాలు ఉపయోగించి అయితే జనమంతా ఏంటంటే దాంట్లో పాల్గొన్నారు. కానీ వెనక మాట్లాడాల్సిన ముందు మాట్లాడటం వెనక మాట్లాడటం ఏది ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు గట్టి వాళ్ళం ఉందాం. మనం ఇక్కడ హిందూయిజం ఎంత చెప్పినా ఏం కాదు, ఎవరు బారిపోయేటో ఎవరు లేరు, ఎంతైనా మాట్లాడుకుందాం. కాబట్టి మనకేమి ఇబ్బంది ఉంటుంది. కానీ మామూలుగా సామాన్య ప్రజానీకం 1,00,000 మంది వచ్చిన దగ్గర మొత్తం ఏంటంటే ఇక గుడులు గోపురాలు సంస్కృతి, నేను గొప్పదా నువ్వు గొప్పదా, మీ ఇంట్లో గౌతమ బుద్ధుని బొమ్మ ఉందా, గౌతమ బుద్ధుని ఫోటో పెట్టుకున్నావా, అసలు అంబేద్కర్ బొమ్మనే లేదు నీ ఇంట్లో, నువ్వేం అంబేద్కర్ ఇష్టమయ్యా నువ్వు అని ఇట్లా మాట్లాడు మొదలు పెడితే ఇక ఈ అన్ని ఏంటిది ఉన్నో నీ పారదోలు వాడికి అప్పటిదాకా తెలియదు, అసలు పెట్టుకోవాలని తెలియదు, పెట్టుకోకూడదు తెలియదు, వాడు ఏం పెట్టుకోవాలో వానికే తెలియదు. కొత్తగా వచ్చి మీటింగ్లో కూర్చొని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు తన వాగ్దాటిని తన చతురతను నేర్చుకుంది, పుస్తకాలు చదివినాయి అన్ని వాని మీద గుప్పుడు యుద్ధమే చేసినట్టుగా
చేస్తే ఇక వాడి చెమటలు బట్టి వెళ్ళిపోతే ఏం చేస్తాం? ఇక అధికారంలోకి ఎట్లా వస్తాం? ఇక మనం ఏం చేయగలుగుతాము? కానీ మనకు కూడా లౌక్యం ఉండాలి కదా, మనకు కూడా లౌక్యం ఉండాలి. వాడిని ఎట్లా రాబట్టాలి, వాడిని కూడా ఇప్పుడు అగ్రకులం వాడు మనకంటే ఇష్టం ఉండదు, తమ్మునికి మనం అంటే ఇష్టం ఉండదు, రిటైర్ కూడా ఇష్టం ఉండదు. కానీ వాడు భుజాల మీద ఎట్లా చేతులు వేస్తాడు? అరే రానబోయి అని తీసుకుపోయి ఛాయ్ తాపిస్తాడు, కూర్చుంటాడు, ఇంట్లో కూర్చోబెట్టి వాడి ఇంట్లోకి తీసుకుపోయి కృషి చేస్తాడు. అంటే వాడు ఓటు వేయించుకోవడం కోసం బీసీలను ఎన్ని రకాలుగా భుజగించాలో అన్ని రకాలుగా భుజగిస్తాడు, ఎస్సీలను ఎన్ని రకాలుగా భుజగిస్తారో అన్ని. వాడి దగ్గర పనికిరాని వెధవ పనులు అన్నీ ఉంటాయి. ఉన్నా కానీ వాడు ఎండగడతాడా? రెడ్డోడు మన తోటి అంటాడా నువ్వు పోయి దొంగతనం చేసి వచ్చినావు, లేకపోతే ఆడ చేసి వచ్చినావు, వీటి ముంచినావు అని మన తోటి అంటాడా? వాడు అవన్నీ ఏం మాట్లాడు. అరే నా జెండ పట్టుకొని తిరిగి నా కాంగ్రెస్ పార్టీలో ఉండి నాకు ఓట్లు వేస్తే చాలయని అనుకుంటున్నాడు. కొన్ని మనం కూడా చూసుడన్నట్టు పోవాలి. కొన్ని ప్రాథమిక ఉద్యమంలో ప్రాథమిక దశలో కొన్ని చూసుడన్నట్టు పోవాలి. రెండవ దశకు వచ్చేటప్పటికి వాడే మాట్లాడతాడు. అబ్బా నువ్వు మాట్లాడాల్సిన మాటలన్నీ వాడే మాట్లాడతాడు. ఒక 2 నెలలు 3 నెలలు 5 నెలలు 6 నెలలు అయినాక వాడే గౌతమ బుద్ధు గురించి చెప్తాడు, వాడే తిరుపతికి పోవద్దు సార్ అని చెప్తాడు. వాడు కొంత నేర్చుకోవాలి కదా, వానికి ఆ టైం అన్నా ఇవ్వాలి కదా. వానికి నేర్చుకొని కొంత వటపట్టించుకొని టైం కూడా ఇవ్వకుండా రాగానే మొత్తం ఏంటిది అని అంటే పోరాటం చేస్తే ఎక్కడ బతుకుతారు? కాబట్టి ఆంధ్రప్రదేశ్లో నేను అనుకుంటాను అదే జరుగుతుంది. ఇది పెద్ద డ్రాబ్యాక్ గా మారిపోయి మన ప్రభావాన్ని అంతా మన ప్రతాపాన్ని అంతా వాళ్ళ మీద చూపిస్తున్నాము. ఇంకొకటి ఏం జరుగుతుంది అని అంటే ఇక మన దగ్గర ఇటువరకు ఉన్నది ఒకసారి కాంగ్రెస్ పార్టీలో ఉంటే జీవితకాలం అంతా కాంగ్రెస్ పార్టీని ఉండాలని నేర్పించారు వీళ్ళు. మా అమ్మ నాయన కాంగ్రెస్కే వేశారు, మేము కూడా కాంగ్రెస్ పార్టీ, చచ్చిపోయేంత వరకు కాంగ్రెస్ పార్టీ. ఇక బయట కాంశీరామ్ రాని అంబేద్కర్ రాని ఎంతమంది అన్న రాని వాడు కాంగ్రెస్ గానే ఉంటాడు. అప్పుడప్పుడు మహా అయితే ఏమంటాడంటే అరే అంబేద్కర్ అంటే నాకు చాలా అభిమానం అబ్బా, కాంశీరామ్ గారు కూడా గొప్పడే, ఆయన బాగా కష్టపడి దేశంలో పెద్ద పార్టీ పెట్టిండట కదా అని అంటాడు. ఈ అంబేద్కర్ను గొప్పోడు అంటాడు, కాంశీరామ్ గారిని గొప్పోడు అంటాడు. కానీ ఓటేసే విషయానికి వచ్చేటప్పటికి కాంగ్రెస్ ఓటేస్తాడు. వాడు అంటే ఏంటి వీడు గొప్పోడు అని ఎందుకు అంటున్నాడు అని అంటే బయట ఉండి అంటున్నాడు. కానీ వాడు మీటింగ్కి వచ్చి ఇంటాడు ఒకసారి, అబ్బా కాంశీరామ్ గారు అద్భుతంగా మాట్లాడి జంట మంచి మునగడయ్యా అని అంటాడు. కానీ ఈ పార్టీలో జెండ మోయడానికి రాడు వాడు కాంగ్రెస్ పార్టీకే ఓట్లు వేస్తారు. అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నారాయణ అంటే కూడా చాలా ఇష్టపడతారు. నేను మీటింగులు పెట్టినప్పుడు 100,000 మందితో మీటింగులు పెడితే అరే నారాయణ భలే మా బీసీలకు రాజ్యాధికారం అంటున్నాడు, ఎస్సీ ఎస్టీ బీసీలకు కలవాలంటున్నాడు, బాగా బాగా కరపత్రాలు, ఆయన 14 పుస్తకాలు అద్భుతంగా ఉన్నాయని అంటాడు. నేను పెట్టిన మీటింగ్లో వచ్చిన వాళ్ళు అందరూ కూర్చుంటారు, నన్ను బాగుంది సార్, ఇది రావాల్సిందే సార్, మీరు చెప్పిన సిద్ధాంతం ఈ రాజ్యాధికారం రావాల్సిందే సార్ అని అంటాడు. అని అందులో మొత్తం 100 మంది వస్తే 90 మంది లేచి ఒకడేమో టీడీపీ ఉంటాడు, ఒకడు కాంగ్రెస్ ఉంటాడు, ఒకడు అందరూ నాతోటి అంటారు మీరు బాగా కష్టపడండి సార్, మంచిగా చేయండి సార్, మంచిగా అయితే సార్ అని చెప్పి వాడు వెళ్ళిపోయి తెల్లారి చూస్తే వాడు టీడీపీలో కనపడతాడు, వాడు కాంగ్రెస్లో కనపడతాడు, వాడు బీజేపీలో కనపడతాడు. అంటే మన ఉపసంపత్తి కోసం వచ్చే జనం చాలా మంది ఉండి మళ్ళీ ఎవరి స్థావరాలకు వాడు వెళ్ళిపోతా ఉంటారు అనమాట. ఇదొక ట్రెండ్ ఏపీలో. ఈ 2 డ్రాబ్యాక్లు ఈ ప్రధానంగా నాకు నేను ఉద్యమం చేస్తున్న క్రమంలో కనిపించాయి. ఇంకోటి ఏంటంటే మనకు శక్తి, డబ్బు, వనరులు ఇవి వెతుకడానికి ఇవన్నీ కూడగట్టుకోవడానికి కూడా మనకు కొంచెం చాలా ఇబ్బందులుగా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ నిర్మాణపరమైనటువంటి సమస్యలు కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. భారత ఎన్నికల ముఖ చిత్రాన్ని మన ముందు పెట్టిండు సారు, తన అనుభవాన్ని చెప్పడం జరిగింది. సమాంతర భారత్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట నొక్కండి.